మహాభారత యుద్ధానికి ముందే రాజులు యోధులు పుట్టకముందే ఈ భూమిపై ఒక కథ ప్రారంభమైంది. ప్రేమతో, విధితో మరియు ఒక వాగ్దానంతో. పవిత్రమైన గంగానది ఉదయసూర్య కిరణాల్లో మెరిసిపోతూ ప్రపంచానికి శాంతిని పంచుతూ ప్రవహిస్తోంది. అదే సమయంలో హస్తినాపురానికి రాజైన శాంతను వేటకోసం అడవిలోకి వచ్చాడు. శక్తివంతుడు, ధైర్యవంతుడు, కాని అతని జీవితంలో ఇంకా ఏదో ఖాళీ ఉంది. ఆ రోజు అతని జీవితం పూర్తిగా మారబోతోంది. అచానకగా అతని చూపు నదివైపు వెళ్ళింది. అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె సౌందర్యం సాధారణం కాదు. ఆమె కళ్ళలో ప్రకాశం, ఆమె చుట్టూ వెలుగు. ఆమె గంగా. ఆ క్షణంలోనే శాంతను ఆమెపై ప్రేమలో పడిపోయాడు. ఆలోచన లేకుండా, సందేహం లేకుండా అతను ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను తన రాణిగా అడిగాడు. గంగా చిరునవ్వుతో చూసింది. కాని ఆమె మాటల్లో ఒక గంభీరత ఉంది. నేనంగీకరిస్తాను, కానీ ఒక షరతుంది. నేను ఏం చేసినా ఎప్పటికీ నన్ను ప్రశ్నించకూడదు, ఎంత బాధ కలిగించినా. ప్రేమలో మునిగిపోయిన శాంతను ఆలోచించలేదు. అతను అంగీకరించాడు. ఆ వాగ్దానం అతని జీవితాన్ని మార్చబోతుందని తెలియకుండా కాలం గడిచింది. మొదటి సంతానం పుట్టింది. రాజ్యం ఆనందంతో నిండిపోయింది. కాని ఆ రాత్రి గంగా ఆ బిడ్డను తీసుకుని నదివైపు నడిచింది. శాంతను చూస్తున్నాడు. గంగా ఆ బిడ్డను నదిలో వదిలింది. ఆ బిడ్డ నీటిలో కలిసిపోయింది. శాంతను హృదయం విరిగిపోయింది. కాని తన వాగ్దానం కారణంగా అతను మౌనంగా ఉండిపోయాడు. కాలం మళ్లీ గడిచింది. రెండో సంతానం, మూడవది, నాలుగవది, ఐదవది. ప్రతిసారి ఒక తండ్రి హృదయం ముక్కలవుతోంది. ప్రతి రాత్రి ఆ నది మరొక ప్రాణాన్ని తీసుకుపోతోంది. ఆరవ సంతానం తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. ఏడవ సంతానం. ఇప్పుడతనికి తెలుసు ఏం జరగబోతోందో. అయినా కూడా అతను ఆపలేకపోయాడు. ఎనిమిదో సంతానం పుట్టినప్పుడు శాంతను ఇక మౌనంగా ఉండలేకపోయాడు. గంగా మళ్లీ నదివైపు వెళ్ళినప్పుడు అతను పరుగెత్తి ఆమెనాపాడు. చాలు అని అరిచాడు. అప్పుడు గంగా దివ్యరూపంలో కనిపించింది. ఈ పిల్లలు శాపగ్రస్తులు. వారికి విముక్తి ఇవ్వటానికి ఇలా చేశాను. ఆమె ఆ చివరి బిడ్డను ఎత్తుకుంది. ఆ బిడ్డ దివ్య ప్రకాశంతో మెరిసిపోతున్నాడు. ఈ బిడ్డ బ్రతుకుతాడు. అతను గొప్ప యోధుడవుతాడు. దేవవ్రతుడు. భవిష్యత్తులో భీష్ముడవుతాడు. అలా గంగా ఆ బిడ్డను తీసుకుని నదిలో అదృశ్యమైంది. శాంతను ఒంటరిగా మిగిలిపోయాడు. కాని కథ ఇక్కడితో ముగియదు. దేవవ్రతుడు ఎవరు? అతను ఎలా భీష్ముడయ్యాడు? అది తెలుసుకోవాలంటే మరుసటి ఎపిసోడ్ చూడండి.